ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎగ్జిబిషన్లో నిషేధిత 500 మరియు 1000 డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా 25 మరియు 50 చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది. శుక్రవారం కార్వే రోడ్లోని సోనాల్ హాల్లో అరుదైన నాణాల నగర వార్షిక ప్రదర్శనను పురావస్తు శాస్త్రవేత్త మరియు నాణాల కలెక్టర్ డాక్టర్ ఆనంద్ ష్రాఫ్ ప్రారంభించారు. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ కాలాలకు చెందిన నాణాలు, కరెన్సీ నోట్లను 35 స్టాళ్లలో ప్రదర్శించారు. ఎగ్జిబిషన్లోని కొన్ని ముఖ్యాంశాలు 2 కిలోల బరువున్న నాణం, గిటార్ మరియు సింహం వంటి వివిధ ఆకారాలలో నాణాలు మరియు 3000 సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న బీట్ అనే కరెన్సీ. సందర్శకులు స్టాల్స్ నుండి నాణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ పురాతన నాణాలు ఆ కాలంలో జీవించిన వ్యక్తుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అధ్యయనం చేయడానికి మాకు సహాయపడతాయని ష్రాఫ్ చెప్పారు. నాణాలు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అవి యుగానికి అద్దమని ష్రాఫ్ అన్నారు. ప్రారంభోత్సవం తర్వాత నలుగురు సీనియర్ నాణాల కలెక్టర్లు శ్రీనివాస్ భట్, దౌలత్ జోహ్రీ మరియు ఈ రంగానికి చేసిన కృషికి జీవితకాల సాఫల్య పురస్కారాలతో సత్కరించారు. ఓరియంటల్ న్యూమిస్మాటిక్ సొసైటీ, లండన్ మరియు ఇంటర్నేషనల్ కలెక్టర్స్ సొసైటీ ఆఫ్ రేర్ ఐటమ్స్ కూడా 3 ఉపన్యాసాలను నిర్వహించాయి. 2018 ఒకటవ ప్రపంచ యుద్ధం ముగిసిన 100వ వార్షికోత్సవం కాబట్టి 18వ శతాబ్దానికి చెందిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి పథకాల సేకరణను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉంది. ఎగ్జిబిషన్లో నిషేధిత 500 మరియు 1000 డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా 25 మరియు 50 చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది. పాత నాణాలు, కరెన్సీ నోట్ల సేకరణ వ్యాపారి అయిన హనుమాన్ గైక్వాడ్కు ఈ స్టాల్ ఉంది. ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏంటి? అవి కేవలం కాగితం ముక్క మాత్రమే, కానీ కొంతమంది వాటిని కేవలం హాబీగా కొంటున్నారు. డిమానిటైజేషన్ గురించి వారి పిల్లలకు, మనవళ్లకు చెప్పేందుకు కావచ్చు. నేను కొన్ని అమ్మాను, ఇప్పుడు నా దగ్గర 1 లేదా 2 నోట్లు ఉండవచ్చు అని అతను చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.